డి ఛానల్ నుంచి క్రైమ్ని రిపోర్ట్ చేయడానికి వచ్చా. ఏం ఇన్స్పెక్టర్ గారు, నేనిక్కడ ఉండడం చట్టపరంగా నేరమేం కాదు కదా? కాదు మేడం. సి కౌశికి, నేరం కాదంట. ఇప్పుడు నేరస్తుల గురించి మాట్లాడుకుందాం. మరి నీతోనే స్టార్ట్ చేద్దామా? మరైతే మొదలు పెట్టాల్సింది మా వదినతో కాదు దివ్యాంక, నీతో 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 నేను నేరం చేశానా? నేను నేరస్తురాల్నా? ఇన్స్పెక్టర్ గారు, మేడం, న్యూస్ ఛానల్ రన్ చేస్తూ నిజాన్ని దాచడానికి డబ్బులు తీసుకుంటే ఏ సెక్షన్ కింద అరెస్ట్ చేయొచ్చు? ఐపీసీ సెక్షన్ 420 చీటింగ్ అండ్ ఫ్రాడ్, ఐపీసీ సెక్షన్ 120B క్రిమినల్ కాన్స్పిరసీ, సెక్షన్ 505 కింద అరెస్ట్ చేయొచ్చు. మరి ఇన్ని సెక్షన్లో అరెస్ట్ అయిన వాళ్ళని క్రిమినల్ అనే అంటారు, వాళ్ళు చేసింది కూడా క్రైమ్ అనే అంటారు, అంతే కదా దివ్యాంక? స్కూల్లో చదువు చెప్పే టీచర్స్ వీళ్ళకి ఇంత క్రిమినల్ నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది? వీళ్ళు కానీ బయటికి వెళ్ళి క్రైమ్స్ చేస్తున్నారంటావా? లేకపోతే వీళ్ళేమైనా పోలీసులా? అంత ఎగ్జాక్ట్గా ఎలా చెప్తున్నారు? సమస్యని సామరస్యంగా పరిష్కరిద్దాం అనుకున్నాను జగదాత్రి. ఇప్పుడిక నీకు ఆ ఆప్షన్ కూడా లేదు. ఇన్స్పెక్టర్, ఆ అమ్మాయి చావుకి కారణం ఈ రమేష్, వజ్రపాటి గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత కౌశికి వజ్రపాటి. వీళ్ళిద్దరినీ అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేయండి, అరెస్ట్ చేయండి. దివ్యాంక, సాక్ష్యాలు లేని ఆరోపణలు కేవలం మాటలు మాత్రమే. అక్క పేరు మీదున్న సైట్లో బాడీ దొరికితే మా అక్క నేరస్తురాలు అని ఎలా అంటావు? ఎందుకంత ఆవేశపడుతున్నారు? సాక్ష్యాలు ఉన్నాయి, ఆధారాలు కూడా ఉన్నాయి, ఆధారాలు కూడా ఉన్నాయి, ఆధారాలు కూడా ఉన్నాయి. ఆ అమ్మాయిని ఈ రమేషే వాడుకొని వదిలేశాడు. ఆ అమ్మాయి పెళ్లి చేసుకోమని అడిగితే బెదిరించి పంపించేశాడు. ఆ అమ్మాయి బయటికి వెళ్ళి అతని గురించి చెప్తే తన పరువు పోతుందని నిన్నే కౌశికిని కలిసి ఈ అమ్మాయి ప్రాబ్లం నుంచి బయటపడేమని అడిగాడు. దానికి ఈవిడ 50 కోట్ల డబ్బు కూడా అడిగింది. మూడో కంటికి కూడా తెలియకుండా ఆ అమ్మాయిని చంపి ఇక్కడే పాతేసింది. ఏ ఏంటిది? ఊరుకుంటుంటే ఏదేదో మాట్లాడుతున్నావు? ఇన్స్పెక్టర్ గారు, ఈ దివ్యాంక చెప్తుంది అబద్ధం. ఉదయన్ అసలు ఎవరిని డబ్బులే అడగలేదు. ఇన్స్పెక్టర్ గారు, అసలు రమేష్ గారిని డబ్బులు అడిగింది దివ్యాంక. ఆయనకి అది ఇవ్వడం ఇష్టం లేక హెల్ప్ చేయమని మా అక్క దగ్గరికి వచ్చారు. వావ్, సూపర్! ఒక నేరాన్ని దాచడానికి ఎన్ని అబద్ధాలు చెప్తున్నారు. ఏమన్నావు జగదాత్రి? నేను అబద్ధం చెప్తున్నానా? ఏం కౌశికి, రమేష్ ఆమెని ప్రేమించి పెళ్ళంటే కుదరదని నీకు చెప్పలేదా? చెప్పాడు, కానీ నిన్ను కలవడానికి మీ ఇంటికి రాలేదా? వచ్చాడు, కానీ చూసారా ఇన్స్పెక్టర్, నేను చెప్పిందే నిజమని వాళ్ళే ఒప్పుకున్నారు. ఇద్దరూ కలిసి ఒక అమాయకురాలైన ఒక ఆడపిల్లని చంపేశారు. హే, సగం నిజంతో నేరం చేశారని చెప్పగలవు, కానీ నువ్వు నిరూపించలేవు. ఇన్స్పెక్టర్ గారు, మా అక్కకి ఈ హత్యకి ఏ సంబంధం లేదు. ఎస్ఐ గారు, దివ్యాంక చెప్పినట్లు నిజంగా మా కౌశికి నేరం చేసుంటే ఆ బాడీని తెచ్చి మాకు, మా కంపెనీకి ఎంతో ముఖ్యమైన ఈ ల్యాండ్లోనే ఎందుకు పాతి పెడుతుంది? బాడీ కనిపించగానే
నేనే మీకు కాల్ చేయమని చెప్పాను సార్. నేరస్తురాలే అయితే నేనే మీకు ఫోన్ చేయమని ఎందుకు చెప్తాను? ఇదిగో ఇలానే చెప్పి తప్పించుకోవడానికి చేసుండొచ్చు కదా. నేరస్తులు చాలా తెలివైన వారు అనుకుంటారు కౌశిక్ గారు, కానీ పోలీసులు వాళ్ళకంటే ఒక మెట్టు ముందే ఉంటారని, వాళ్ళలాంటి క్రిమినల్స్ని చాలా మందిని చూసుంటారని మర్చిపోతారు. చూడండి ఇన్స్పెక్టర్, ముందు ఈ నేరస్తుల్ని స్టేషన్కి తీసుకెళ్ళి మీ స్టైల్లో ఇంట్రోగేట్ చేయండి. నిజాలన్నీ బయటకొస్తాయి. నిజమేంటో తెలుసుకోకుండా ఇంకొకసారి మా వదిన్ని నేరస్తురాలంటే మాత్రం చూస్తూ ఊరుకోండి దివ్యాంక. మరి నేనంటే మేడం, పోలీస్ ఆఫీసర్ని, సాక్ష్యాలతో నేను వజ్రపాటి కౌశిక్ గారు నేరం చేశారంటే మరి నన్నేం చేస్తారు? మా అక్క ఆ అమ్మాయిని చంపిందని సాక్ష్యాలున్నాయా? ఏం మాట్లాడుతున్నారు సార్? నిజాలయ్యా. ఏంటి నమ్మబుద్ధి కావడం లేదా? సరే, ఏ కానిస్టేబుల్ ఇటు తీసుకురా. ఆ బాడీతో పాటు మాకు ఈ జుంకా దొరికింది. ఇదెవరిదో మీకు తెలుసు కదా, మర్చిపోయి ఉంటారేమో. ఒకసారి గుర్తు తెచ్చుకోండి. అది నా జుంకానే ఎస్ఐ గారు, కానీ అది ఆ అమ్మాయి దగ్గరికి ఎలా వచ్చిందో నాకు తెలీదు. దానికి మనలా కాళ్ళు లేవు కదా వదినా, నడుచుకుంటూ రావడానికి. ఆయన చెప్పింది నిజమైతేనే కదా ఆ జుంకా అక్కడ ఉండే ఛాన్స్ ఉంది. ఏంటి అలా చూస్తున్నావు? ఉన్నమాటే కదా అన్నాను. ఇంట్లో వదిన రూంలో ఉండాల్సిన జుంకా ఆ అమ్మాయితో పాటు ఆ గుంతలో దొరికింది అంటే అర్థమేంటి? అయినా ఆవిడ రోజంతా బయటే ఉంటారు. ఎప్పుడు ఏం క్రైమ్ చేశారో నాకేం తెలుసు. నిషిక, ఆలోచించకుండా అర్థం లేని మాటలు మాట్లాడకో. ఎంత కష్టమైనా నిజమే మాట్లాడాలని అంటాడు. నిషిక నిజం మాట్లాడితే మళ్ళీ తన్నే తిడతాడు. ఒక మాట మీద నిలబడండి కేదార్. ఇన్స్పెక్టర్ గారు, ఇంకా టైం వేస్ట్ ఎందుకు? మీ డ్యూటీ మీరు చేయండి. కౌశిక్ గారు, ఈ రమేష్ సునీత అనే అమ్మాయిని హత్య చేసి ఇక్కడ పాతిపెట్టిన కేసులో మీ ఇద్దరిని అరెస్ట్ చేస్తున్నాం. సార్, కౌశికి గారికి దీనికి ఏ సంబంధం లేదు సార్. అవును ఎస్ఐ గారు, ఆ జుంకా అసలు కౌశిక్కిదో కాదు తెలుసుకోకుండా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదండి. ఈ జుంకాని DNA టెస్ట్కు పంపుతాం. కౌశిక్ గారిదే అని వస్తుంది. ఒకవేళ రాకపోతే అప్పుడొచ్చి ఆవిడని తీసుకెళ్ళండి.